హాయ్ అండి. మా స్కూల్లో 9th క్లాస్ స్టూడెంట్స్కి మైక్రోస్కోప్ మోడల్ చేయమని చెప్పాను. వాళ్ళు ఎంత చక్కగా చేసుకొచ్చారండి. వాళ్ళు కార్డ్బోర్డ్స్ ఉపయోగించి చేశారు, విత్ లైటింగ్ అనమాట. పిల్లలు తలుచుకుంటే ఏదైనా చేసేస్తారండి. కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టాలి. దానికోసం మనం కొంచెం మోటివేషన్ ఇస్తే చేస్తారనిపించింది నాకు. అలాగే ఈరోజైతే కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటే మా స్కూల్లో మైక్ కూడా రిపేర్ వచ్చింది. అది మైక్ ఛార్జింగ్ పెట్టాము, అయినా స్టార్ట్ అవ్వలేదు. వెంటనే ఒక పిల్లాడు వచ్చి దాన్ని సెట్ చేసాడండి. అసలు పిల్లల్లో భలే మంచి మంచి టాలెంట్ ఉంటుంది కదండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అందుకే వాళ్ళు చేసిన వెంటనే వీడియో తీశాను. నెక్స్ట్ మళ్ళీ 9th క్లాస్ స్టూడెంట్స్కి రియలీఫ్ సెక్షన్ ఇది తీసి అందులో సెల్ అబ్జర్వేషన్ ఒకటి పెట్టానండి. చక్కగా అబ్జర్వ్ చేశారు పిల్లలందరూ, చక్కగా పార్టిసిపేట్ చేశారు. అలాగే ప్లాస్మాలసిస్ కూడా చేసి చూపించాను వాళ్ళకి. కాకపోతే ఇక్కడ వచ్చి చిక్కి ఏంటంటే మా మైక్రోస్కోప్ పెద్దది రిపేర్ వచ్చిందండి. అందుకని దాని బదులు పెద్దది తీసుకుందాం కదా అని చిన్న దాంట్లోనే చేసి చూపించాను. అయినా బాగానే కనిపించింది. ఇలా నాకు ఫోన్లోకి సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. దాన్ని తీసుకుని మళ్ళీ ప్యానల్ బోర్డు మీద పెట్టి చూపించాము. పిల్లలు బాగానే చూశారు, క్లియర్గా అర్థమైందండి అని చెప్పారు. చక్కగా చెప్పగలిగారు కూడా. చిన్న చిన్న ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తారు అని అనిపించి ఇలా చిన్న చిన్న నాకు తోచిన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నానండి. అంటే బుక్లో ఉన్నాయిలేండి, నాకు తోచినవి అని కాదు. సాల్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కణద్రవ్య సంకోచం ఎలా వచ్చింది అనేది కూడా వాళ్ళకి చూపించగలిగాను. థ్యాంక్ యూ అండి.